ప్రైస్లాడమ్మా, అందరికీ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాబలమును బట్టి ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొక దినమున ప్రభా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 3వ వచనంలో దేవుడి చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. వెట్టగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలులై ఉన్నాడు. మంచిది. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించదను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి నేను విడిపించును అన్నదానికి అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే ఏ శ్రమ వచ్చిందో, ఏ కష్టముతో బాధపడుతున్నావో, ఇబ్బందులతో బాధపడుతున్నావో, ఉదయకాలం ఎందుకు ప్రభా నాకు ఈ పరిస్థితి, ఎందుకు ప్రభా నేను బ్రతికి ఉండి కూడా ఏ ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నాను, ఏ ఉపయోగం లేని ఉన్నా కూడా ఎవరికి ఉపయోగం లేని పరిస్థితుల్లో నా బ్రతికుంది ప్రభా. అందుకే దేవుడు ఏమంటారు తెలుసా, ఆయన నిన్ను విడిపించేదను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును, రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా నీ జీవితంలో దేవుడు నీకు రక్షకుడిగా నిలబడబోతుంది. ఇదే కాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు రక్షకుడిగా నిలబడబోతున్నాడు. నీ శ్రమలో నుంచి నిన్ను తప్పించి, నిన్ను విడిపించి, నువ్వు అనుకోవచ్చు ప్రభా నాకు ఎందుకు ఈ పరిస్థితి, నేను బ్రతికుండి ఏం చేయాలి, అసలు బ్రతికుండి లాభం ఏముంది, ఎవరికి ఉపయోగం లేక, ఎటు తోచక, మనశ్శాంతి లేక, సంతోషం లేక, చక్కటి ఆరోగ్యము లేక, బలహీన పడిపోతూ నిత్యము ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఇలా అవుతుందని నువ్వు బాధపడుతున్నావు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నిన్ను విడిపించేదను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఏ తెగులు కూడా, ఏ ఆటంకము కూడా, ఏ ఇబ్బందులు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నేను రక్షించగలిగే కృపను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో, నీవు దేవుని సన్నిధి చేర్చినప్పుడు, విశ్వాసంగా ఆయన దగ్గర ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏ తెగులు నీకు రాకుండా నేను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను భద్రపరుస్తాను. నీకు నాశనం చేసేది, నిన్ను పాడు చేసేది ఏదున్నా నేను నిన్ను వాటిని తప్పించి నిన్ను ఘనముగా రక్షణలోకి నేను నడిపిస్తాను. నిజంగా ఆయన అంటాడు, ఆయన తన రెక్కల నీడలో నేను కప్పుకుంటాను. ఒక కోడి తన పిల్లలను ఎలా కప్పుతుందంటే, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ కోడి తన రెక్కల కింద వాటి పిల్లల్ని ఆశ్రయముగా చేసుకుంటుంది, రక్షించుకుంటుంది, కాపాడుకుంటుంది. ఎందుకంటే అది కని పొదిగి పిల్లలు చేసినప్పుడు, అది చక్కగా పొదిగినప్పుడు, అది పిల్లలుగా గుడ్లో నుంచి పిల్లలు వచ్చినప్పుడు అదేమంటుందంటే, ఎప్పుడు ప్రమాదం వచ్చినా పసిగట్టుతూ ఉంటుంది, పిల్లల్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది. అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా అంటే ఏదైనా దాన్ని వెతికి వెళ్ళడానికి కానీ, చంపడానికి కానీ ఏమైనా వస్తున్నాయి అని ముందుగానే పసిగట్టి వాటిని ఏం చేస్తుందంటే తన రెక్కల నీడలో కాపదు. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నా చెంత చేర్చబడు, నీవు నాతో సహవాసం చేయి, నా చెంత చేరు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను రక్షిస్తాను. నీకు ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను సురక్షితంగా నేను నిన్ను భద్రపరుస్తాను, నేను విడిచిపెట్టను. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ప్రియమైన, నీ కన్నీరు విడిచిపెట్టాడు, నీ కష్టం విడిచిపెట్టాడు, నీ శ్రమ విడవదు. దేవుడు నిత్యము నేను ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటాడట. ఆయన నీకు ఆశ్రయము కలగజేస్తాడట. ఆయన సన్నిధిలో నీకు ఆశ్రయముగా దేవుడు నిలబడతాడు. ఆయన నీ కుటుంబానికి ఆశ్రయ దుర్గముగా నిలబడాలని ఆశపడుతున్నాడు. భయపడకు, ఏమి చేయలేను ప్రభా, ఎందుకు ఈ పరిస్థితి, ఏంటిది, ఇవన్నీ ఆ దేవుని చేతులకు పెట్టేశారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో, వాటన్నిటిని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను బలముగా వాడుకోబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, నీ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించి ఘనముగా దేవుడు నిన్ను మార్పరచబోతున్నాడు. అటువంటి కృపలో దేవుడు ఇదే కాల సమయము నిన్ను బలపరుస్తున్నాడు. భయపడకు ప్రియమైన బిడ్డ, దిగులు పడకు, బలహీన పడిపోవద్దు. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఉండి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేక, ఆదరణ లేక, ధైర్యం ఇచ్చేవారు లేక, ప్రేమించేవారు లేక, ఆరోగ్యము సరైన రీతిలో లేక నిత్యము బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్నావు అంట, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయనతో సహవాసం చేయి, ఆయన మొర్ర పెట్టుకో, ఆయనను వేడుకో. ప్రభా నా పరిస్థితి ఉన్నది, నువ్వు దాన్ని రక్షించు ప్రభా, తప్పించు ప్రభా, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరిచి నన్ను ఘనముగా నన్ను లేపు ప్రభా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను
మహిమకరంలోకి నిలిపిస్తాడు. చక్కటి కృపతో దేవుడు నింపుతాడు. అటువంటి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి కలుగునుగాక. మంచి తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృప కలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నిశ్చయముగా ప్రభా అయ్యా, తను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మహిమ చేత నింపి బలపరిచి మీరే తోడుగా ఉండండి ప్రభా. నీ శక్తి, బలమును, కృపను అయ్యా, వారు ఎవ్వరు ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వారిని మీరే ప్రభా నీకు మహిమకరంగా నిలబెట్టుకొని మీ చేతులకు అప్పగిస్తూ బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.